గానే సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. అవునండి, గానే సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. ఈ సూత్రం గురించి చెప్పుకుందామా? నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? గానే సూత్రం. వాక్యంలో గానే అని వచ్చినప్పుడు అదేనండి, తినగానే, తిన్న వెంటనే, చూడగానే, మాట్లాడగానే, రాగానే ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ అనే పదం వాడాలండి. ఏ పదం వాడాలండి? యాజ్ సూన్ యాజ్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా, ఇంకా వాక్యాల్లో వివరంగా చెప్పుకుందాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? తెలుగులో, ఇంగ్లీష్లో అండి. ఇప్పుడు చూడండి, నువ్వు వెళ్ళగానే, నువ్వు చదవగానే, నువ్వు తినగానే, నువ్వు పాడగానే, నువ్వు మాట్లాడగానే, మనం వివిధ సందర్భాల్లో ఈ విధంగా మాట్లాడుతుంటాం కదండి. ఆ మాట్లాడినప్పుడు ఎలా చెప్పాలో చూడండి. నువ్వు వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్ యు గో. నువ్వు వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్ యు గో. చదవగానే అంటే నువ్వు చదవగానే యాజ్ సూన్ యాజ్ యు స్టడీ. ఓకే. తినగానే అంటే ఏంటి? నువ్వు తినగానే యాజ్ సూన్ యాజ్ యు ఏట్. యు ఈట్. ఇక్కడ చూడండి, మీకు డౌట్ రావచ్చు, ఈటా ఏటా, యాజ్ సూన్ యాజ్ యు ఈట్ అనాలనా, ఏట్ అనాలనా? ఏదైనా నచ్చండి. కాకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఆ తేడా మనం చూపించాము. ఇంగ్లీష్ వాళ్ళు మటుకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు తినగానే అతను వచ్చాడు, నువ్వు తినగానే అతను వస్తాడు. చూసారా? అంటే నువ్వు తినగానే అతను వస్తాడు అంటే యాజ్ సూన్ యాజ్ యు ఈట్ హీ విల్ కమ్. నువ్వు తినగానే అతను వచ్చాడు అంటే యాజ్ సూన్ యాజ్ యు ఏట్ హీ కేమ్. అంటే ఈ వాక్యం తర్వాత నువ్వు తినగానే తర్వాత చెప్పిన తర్వాత మీరు పాస్ట్ టెన్స్ వాక్యం చెప్తే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ యు ఏట్ అని చెప్పాలండి. యాజ్ సూన్ యాజ్ యు ఏట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కంగారు పడద్దండి. మీరు గ్రాడ్యువల్గా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగులో చెప్పేటప్పుడు నువ్వు తినగానే అంటే యాజ్ సూన్ యాజ్ యు ఏట్ అని తెలుసుకోండి. తర్వాత యాజ్ సూన్ యాజ్ యు ఏట్ కూడా చెప్పచ్చు, అదే అర్థం వస్తుంది. అయితే నువ్వు తినగానే అతను వచ్చాడు, జరిగిపోయింది చెప్పాలా. ఓకే, సరే. నువ్వు పాడగానే యాజ్ సూన్ యాజ్ యు సింగ్. అక్కడ కూడా సాంగ్ చెప్పచ్చు, యాజ్ సూన్ యాజ్ యు సాంగ్. నువ్వు పాడగానే అతను వచ్చాడు, అతను వచ్చాడు అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ సాంగ్ అని చెప్పచ్చు. అక్కడ పక్కన ఫ్యూచర్ టెన్స్ చెప్పావు అనుకోండి, యాజ్ సూన్ యాజ్ నువ్వు పాడగానే అతను వస్తాడు అంటే యాజ్ సూన్ యాజ్ యు సింగ్ అనాలా. యాజ్ సూన్ యాజ్ యు సింగ్ హీ విల్ కమ్. అది మీకు గ్రాడ్యువల్గా అండి. ఫస్ట్ బీనింగ్లో ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే తెలుగులో నువ్వు పాడగానే అంటే యాజ్ సూన్ యాజ్ సింగ్ అనొచ్చు, యాజ్ సూన్ యాజ్ యు సాంగ్ అనొచ్చు. నువ్వు మాట్లాడగానే యాజ్ సూన్ యాజ్ యు టాక్. సరే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. నువ్వు నేర్చుకునగానే యాజ్ సూన్ యాజ్ యు లెర్న్. నువ్వు రాగానే యాజ్ సూన్ యాజ్ యు కమ్. నువ్వు చెల్లించగానే యాజ్ సూన్ యాజ్ యు పే. నువ్వు రాయగానే యాజ్ సూన్ యాజ్ యు రైట్. నువ్వు నడవగానే యాజ్ సూన్ యాజ్ యు వాక్. చెప్పా కదా, ఇక్కడ వాక్ బదులు వాకుడు పెట్టినా కూడా అయితే వాకుడని పెడితే తర్వాత చెప్పబోయే సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లోనే చెప్పాలా. ఓకే, నెక్స్ట్ పేజ్ కదమ్మా. మీరు ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ పేజ్ కదమ్మా. వెళ్ళగానే
ఎక్కడికి వెళ్ళగానే అంటే వాక్యాన్ని మనం పెంచి చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళగానే అమెరికాకు వెళ్ళగానే. ఎవరు అమెరికాకు వెళ్ళగానే? నువ్వు అమెరికాకు వెళ్ళగానే. యాజ్ సూన్ యాజ్ యూ గో టు అమెరికా. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? నువ్వు వెళ్ళగానే అన్నాం. అప్పుడేమన్నాము? యాజ్ సూన్ యాజ్ యూ గో. ఇప్పుడు అమెరికాకు కొంచెం యాడ్ చేసాం. నువ్వు అమెరికాకు వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్ యూ గో టు అమెరికా. నెక్స్ట్ పేజ్ కదామండి. నేను డాన్స్ నేర్చుకోగానే. నేను డాన్స్ నేర్చుకోగానే. యాజ్ సూన్ యాజ్ ఐ లెర్న్ డాన్స్. నువ్వు ఉత్తరం రాయగానే. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? నువ్వు రాయగానే అన్నాం. ఇప్పుడు ఉత్తరం యాడ్ చేసాం. నువ్వు ఉత్తరం రాయగానే. యాజ్ సూన్ యాజ్ యు రైట్ ఎ లెటర్. మనం డబ్బులు చెల్లించగానే. యాజ్ సూన్ యాజ్ వి పేడ్ ద మనీ. నెక్స్ట్ పేజ్ కదమ్మా. తెలుగులో ఇంగ్లీష్లో. నువ్వు అమెరికాకు వెళ్ళగానే. నువ్వు అమెరికాకు వెళ్ళగానే. యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా. యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా. ఇక్కడ చూడండి, అమెరికాకు అన్నాను. అక్కడ అమెరికాకు అన్న ప్లేస్లో కామన్ కాన్సెప్ట్ నువ్వు వెళ్ళగానే. నువ్వు వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్ యు గో. అమెరికాకు అంటే టు అమెరికా. చెన్నై అంటే టు చెన్నై. అక్కడ మీ ఇష్టం వచ్చిన ప్లేస్ అండి. నువ్వు మార్కెట్కి వెళ్ళగానే, నువ్వు ఎగ్జామినేషన్కు వెళ్ళగానే, నువ్వు స్కూలుకు వెళ్ళగానే, నువ్వు హాస్పిటల్కు వెళ్ళగానే, మీ ఇష్టం అండి. మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఈ చిన్నది అర్థం చేసుకుంటే చాలండి. యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా. నువ్వు అమెరికాకు వెళ్ళగానే మనం డే టు డే లైఫ్లో మాట్లాడేటప్పుడు చెప్తుంటాం, నువ్వు అమెరికాకు వెళ్ళగానే ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నువ్వు అమెరికాకు వెళ్ళగానే యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా, నువ్వు నాకు ఫోన్ చెయ్యి. యు మేడ్ ఏ కాల్ టు మీ. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు మా స్నేహితుడిని కలువు. యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా యు మీట్ మై ఫ్రెండ్. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు ఈ బ్యాగ్ను మా చెల్లెలకి ఇవ్వు. యాజ్ సూన్ యాజ్ యు గో టు అమెరికా యు హ్యాండ్ ఓవర్ దిస్ బ్యాగ్ టు మై సిస్టర్. ఇక్కడ ఎన్నేం చెప్పచ్చండి. కాన్సెప్ట్ ఇది. నువ్వు అమెరికాకు వెళ్ళగానే నువ్వు ఏమేమి చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా చెప్పేయచ్చండి. ఓకే, సరే. ఇప్పుడు మీరు గానే అని ఎన్నైనా చెప్పగలరని భావిస్తున్నాను. నువ్వు మార్కెట్కి వెళ్ళగానే కూరగాయలుగును, నువ్వు అక్కడికి వెళ్ళగానే అతన్ని కలువు. ఎన్నేనండి. నువ్వు ఎగ్జామినేషన్ హాల్కి పోయిన వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. ఓకే, సరే. నెక్స్ట్ సూత్రం చెప్పుకుందామా. అప్పుడు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. అప్పుడు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ కదమ్మా. అప్పుడు సూత్రము. వాక్యంలో అప్పుడు అని వచ్చినప్పుడు అదేనండి, తిన్నప్పుడు, చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, ఇచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు వెన్ అనే పదం వాడాలి. అప్పుడు అని వస్తే వెన్ అండి. మీరు డిక్షనరీలో చూస్తే వెన్ అంటే ఏముంటది? ఎప్పుడు అని ఉంటది. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సూత్రం ప్రకారము వెన్ అంటే అప్పుడు. ఇంతకుముందు గానే అని చెప్పుకున్నాం. గానే అంటే యాసున్ యాజు, అప్పుడు అంటే వెన్ అని గుర్తుపెట్టుకోండి. పక్క పేజీలో వివరంగా వాక్యాలలో చూద్దామండి. ఇవేనండి మీ ఫ్లూయెంట్గా మాట్లాడాలన్నప్పుడు, తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడాలన్నప్పుడు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఇంతకుముందు గానే అని చెప్పాము, ఇప్పుడు అప్పుడు అన్నాము. అప్పుడు అంటే వెన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా. తెలుగులో ఇంగ్లీష్లో నేను వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ సింపుల్గా చెప్పానండి. కాన్సెప్ట్ కూడా నేను చెన్నైకి వెళ్ళినప్పుడు లేదా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అది సెంటెన్సెస్ తర్వాత చూసుకుందాము. ఇప్పుడు ముందు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అప్పుడు అని వచ్చినప్పుడు ఏం సౌండ్ వేయాలా? అప్పుడు అని సౌండ్ వచ్చినప్పుడు వెన్ననే వర్డ్ వాడాల. నేను వెళ్ళినప్పుడు, నేను చదివినప్పుడు, నేను తిన్నప్పుడు, నేను పాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు. నేను వెళ్ళినప్పుడు అంటే
వెన్ ఐ గో. నేను చదివినప్పుడు అంటే వెన్ ఐ రీడ్. నేను తిన్నప్పుడు అంటే వెన్ ఐ ఈట్. నేను పాడినప్పుడు అంటే వెన్ ఐ సింగ్. మాట్లాడినప్పుడు అంటే వెన్ ఐ టాక్. నేను వెళ్ళినప్పుడు వెన్ ఐ గో. వెన్ ఐ వెంట్ కూడా చెప్పచ్చండి. అయితే వెన్ ఐ వెంట్ చెప్పినప్పుడు ఉదాహరణ చూడండి, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సాలార్జీ మ్యూజియం చూశాను. ఆడ చూశాను అని చెప్తే అది పాస్ట్ టెన్స్ కదా. అప్పుడు ఇక్కడ వెన్ ఐ వెంట్ అనాల. వెన్ ఐ వెంట్ టు హైదరాబాద్ దేర్ ఐ సా సాలార్జీ మ్యూజియం. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సాలార్జీ మ్యూజియం చూస్తాను అంటే వెన్ ఐ గో టు హైదరాబాద్ ఐ విల్ సి సాలార్జీ మ్యూజియం. నేను ప్రతిసారి చెప్పనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు అంటే వెన్ ఐ గో అనొచ్చు, వెన్ ఐ వెంట అనొచ్చు. కానీ తెలుగులో మనం నేను వెళ్ళినప్పుడు అనే దానికి ఇంగ్లీష్లో వెన్ ఐ గో ఆర్ వెన్ ఐ వెంట్ రెండు వస్తాయండి. అయితే అక్కడ పాస్ట్ అని చెప్పినప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్, అది జనరల్ రూల్ అండి. సరే, నేను వెళ్ళినప్పుడు అంటే వెన్ ఐ గో. నేను రిపీట్గా చెప్పానండి, మీకు చెప్పే సూత్రాలు అన్నింటిలో చాలా వరకు అన్నింటిలో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడితే అంటే వెన్ ఐ వెంట అంటే తర్వాత చెప్పబోయే సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్ చెప్పాలండి. అది జనరల్ రూల్. ఎక్సెప్షన్ ఉండొచ్చు, దాని గురించి ఇప్పుడు మనకు డిస్కషన్ అనవసరం అండి. ఓకే, నేను వెళ్ళినప్పుడు వెన్ ఐ గో. నేను చదివినప్పుడు వెన్ ఐ రీడ్. నేను తిన్నప్పుడు వెన్ ఐ ఈట్. నేను పాడినప్పుడు వెన్ ఐ సింగ్. నేను మాట్లాడినప్పుడు వెన్ ఐ టాక్. ఇంకొన్ని చెప్పుకుందామా? నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? తెలుగులో ఇంగ్లీష్లో అండి. నేను నేర్చుకున్నప్పుడు వెన్ ఐ లెర్న్. అక్కడ పదాలు ఎట్లనే యాడ్ చేయొచ్చండి. నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు వెన్ ఐ లెర్న్ మ్యూజిక్. ఇప్పుడు మనకు వాక్యం పెంచడం కాదు ముఖ్యం, ఇక్కడ కాన్సెప్ట్ ముఖ్యం. అప్పుడు అంటే వెన్. నేను వచ్చినప్పుడు వెన్ ఐ కమ్. నేను చెల్లించినప్పుడు వెన్ ఐ పే. నేను రాసినప్పుడు వెన్ ఐ రైట్. నేను నడిచినప్పుడు వెన్ ఐ వాక్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏదైనా చెప్పొచ్చండి. అమెరికా గురించి చెన్నైకి ఏం చెప్పచ్చు, చెప్పే కదా అక్కడ. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు వెన్ ఐ గో టు అమెరికా. నేను యూనివర్సిటీలో చేరాలి. నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను యూనివర్సిటీలో చేరాలి. వెన్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నేను మా స్నేహితుడిని కలవాలి. వెన్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నేను బ్యాంక్ లోను తీర్చాలి. వెన్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు క్లియర్ మై బ్యాంక్ లోన్. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నేను కారును కొనాలి. వెన్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు బై ఏ కార్. మీ ఇష్టం అండి. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నేను యూనివర్సిటీలో చేరాలి, నేను మా స్నేహితుని కలవాలి, నేను బ్యాంక్ లోన్ తీర్చాలి, నేను కారును కొనాలి. మీ ఇష్టం అండి. మీరు అమెరికాకు వెళ్ళినప్పుడు ఏమేం పనులు చేయాలో అవన్నీ కూడా వెన్ ఐ గో టు అమెరికా అని చెప్పి ఆ పక్కన యాడ్ చేయొచ్చండి. ఓకే, వెన్ అంటే డిక్షనరీలో ఎప్పుడు ఉంటుంది, కానీ ఇక్కడ అర్థము అప్పుడని అర్థం చేసుకోండి. ఓకే, సరే నెక్స్ట్ పేజ్ కదమ్మా. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అంటే వెన్ ఐ గో టు అమెరికా. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడు అంటే వెన్ యూ గో టు అమెరికా. మనం అమెరికాకు వెళ్ళినప్పుడు అంటే వెన్ వీ గో టు అమెరికా. అంటే నేను ఉన్నప్పుడు అడాయి, నువ్వు అన్నప్పుడు యూ, మనం అన్నప్పుడు వి. జస్ట్ ఆ పదాల మారుతాయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తరువాత సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. తరువాత సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తరువాత సూత్రము వాక్యంలో తరువాత అని వచ్చినప్పుడు అదేనండి, తిన్న తర్వాత, చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత, ఇచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత,
ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఆఫ్టర్ అనే పదం వాడాలి. మీ ఇష్టం అండి. తిన్న తర్వాత అంటే మామిడి పండు తిన్న తర్వాత, చూసిన తర్వాత అంటే ఇంగ్లీష్ సినిమా చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత, మా స్నేహితులతో మాట్లాడిన తర్వాత, ఇచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత, మీ ఇష్టం. తర్వాత అనే సౌండ్ వస్తే మటుకు ఆఫ్టర్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తరువాత సూత్రం. తెలుగు వాక్యంలో తరువాత అనే శబ్దం వచ్చినప్పుడు ఆఫ్టర్ అనే కంజంక్షన్ వాడాలి. ఆఫ్టర్ ఇజ్ ఈక్వల్ తరువాత. ఆఫ్టర్ ఇజ్ ఈక్వల్ తరువాత. ఈటింగ్ అంటే తిన్న అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ అంటే ఈటింగ్ అనే శబ్దం వచ్చినప్పుడు ఒకసారి తింటూ అని వస్తుంది, తింటున్నా అని వస్తుంది. ఇక్కడ తిన్నా అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత. ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత. ఏ సందర్భంలో వస్తుంది? అంత డీప్గా వద్దండి. ఇక్కడ ఈటింగ్ అంటే తిన్న, అంటే ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత. మరిన్ని ఉదాహరణ నెక్స్ట్ పేరు చూద్దాం. నెక్స్ట్ పేరు కదమ్మా? వెళ్ళిన తర్వాత. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? అమెరికాకు వెళ్ళిన తర్వాత. అమెరికాకు వెళ్ళిన తర్వాత అనే దాన్ని ఇప్పుడు మనం చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం డివైడ్ చేసుకోవచ్చండి. అమెరికా అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, కు అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, వెళ్ళిన అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, తరువాత అనేది ఒక పదం చేయండి. చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు తరువాత అనేదానికి చివరి పదం అండి, దానికి 1 వేయండి. వెళ్ళిన అనే దానికి 2 వేయండి. కు అంటే 3 వేయండి. అమెరికా అంటే 4 వేయండి. ఇప్పుడు నెంబర్ల ప్రకారం అమెరికాకు వెళ్ళిన తర్వాత, తర్వాత అంటే 1, ఆఫ్టర్, వెళ్ళిన అంటే గోయింగ్, కు అంటే 2, అమెరికా అంటే అమెరికా. అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా. సరే నెక్స్ట్ పేజ్ కదమ్మా? అమెరికాకు వెళ్ళిన తర్వాత. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే తర్వాత అనే దానికి 1, చివరి దానికి వెళ్ళిన 2, కు 3, అమెరికా 4. అమెరికాకు వెళ్ళిన తర్వాత నెంబర్ల ప్రకారం ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా. ఇక్కడ చూడండి, ఇంకా దాన్ని పెంచి కూడా చెప్పొచ్చండి. ఇండియా నుండి అమెరికాకు వెళ్ళిన తర్వాత. ఇండియా నుండి అమెరికాకు వెళ్ళిన తర్వాత. నెంబర్లు అండి, చివరిలో 1, దానికి ముందు వెళ్ళిన 2, దానికి ముందు కు 3, అమెరికా 4, నుండి 5, ఇండియా 6. అంటే మొత్తం ఇక్కడ 6 పదాలుగా డివైడ్ చేసాము. ఇండియా అనేది ఒక పదము, నుండి అనేది ఒక పదము, అమెరికా అనేది ఒక పదము, కు అనేది ఒక పదము, వెళ్ళిన అనేది ఒక పదము, తర్వాత అనేది ఒక పదము. ఈ పదాలు ఈ విధంగా డివైడ్ చేస్తే మొత్తం 6 వస్తాయి. 6 మనం అర్థాలు చూసుకుంటే, తరువాత అంటే ఆఫ్టర్, వెళ్ళిన అంటే గోయింగ్, కు అంటే 3వ పదం, కు అంటే 2, అమెరికా అంటే 4, అమెరికా, నుండి అంటే ఫ్రమ్ 5వ పదం, 6వ పదం, ఇండియా అంటే ఇండియా. ఇప్పుడు నెంబర్ల ప్రకారం చూస్తే ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా ఫ్రమ్ ఇండియా. అమెరికాకు వెళ్ళిన తర్వాత. ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా. పుస్తకం చదివిన తర్వాత. ఆఫ్టర్ రీడింగ్ ఏ బుక్. ఆఫ్టర్ రీడింగ్ ఏ బుక్. ఆహారం తిన్న తర్వాత. ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. పాట పాడిన తర్వాత. ఆఫ్టర్ సింగింగ్ ఏ సాంగ్. ఇతరులతో మాట్లాడిన తర్వాత. ఆఫ్టర్ టాకింగ్ విత్ అదర్స్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత. ఆఫ్టర్ లెర్నింగ్ డ్రైవింగ్. సినిమా చూసిన తర్వాత. ఆఫ్టర్ వాచింగ్ సినిమా. పైకం చెల్లించిన తర్వాత. ఆఫ్టర్ పేయింగ్ క్యాష్. లెటరు రాసిన తర్వాత. ఆఫ్టర్ రైటింగ్ ఏ లెటర్. కారు కొన్న తర్వాత. ఆఫ్టర్ బయింగ్ ఏ కార్. ఆఫ్టర్ బయింగ్ ఏ కార్. కష్టం ఏం లేదండి. ఇక్కడ ఉన్నాయే 3 పదాలు. తర్వాత అనే దానికి ఆఫ్టరు,
ఆ వెర్బ్ కు ఐఎన్జి చేసి నేర్చుకున్న తర్వాత అంటే నేర్చుకున్న అంటే లెర్న్, నేర్చుకున్న తర్వాత అంటే ఆఫ్టర్ లెర్నింగ్. డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత. ఇక్కడ మీరు రివర్స్ కూడా చూసుకోండి. ఆ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత 3 పదాలుగా డివైడ్ చేసి డ్రైవింగ్ ఒక పదము, నేర్చుకున్న అనేది ఒక పదము, తర్వాత ఒక పదం డివైడ్ చేసి రివర్స్ లో చెప్పండి. రివర్స్ లో చెప్తే ఏమైంది? మామూలుగా తెలుగు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత, తర్వాత నేర్చుకున్న డ్రైవింగ్. అట్లా ఇంగ్లీష్ లో అట్లానే ఉంది కదా, ఆఫ్టర్ లెర్నింగ్ డ్రైవింగ్. అంటే తెలుగులో చెప్పేటప్పుడు రివర్స్ వస్తుంది ఇంగ్లీష్. దానివల్లనే మనము కష్టపడతా ఉంటాం. తెలుగులో చెప్పినట్టుగా ఇంగ్లీష్ లో చెప్పామనుకోండి, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత అంటే డ్రైవింగ్, నేర్చుకున్న అంటే లెర్నింగ్, తర్వాత అంటే ఆఫ్టర్ అంటే డ్రైవింగ్, లెర్నింగ్, ఆఫ్టర్ అంటే అర్థమవుతుంది ఎదుటి వ్యక్తికి? అర్థం కాదండి. ఓకే, సరే నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో అమెరికాకు వెళ్ళిన తర్వాత. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? అమెరికాకు వెళ్ళగానే, వెళ్ళినప్పుడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఏమేం పనులు చేస్తామో చూద్దాం మేడం. అమెరికాకు వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా. నేను యూనివర్సిటీలో చేరాలి. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత, అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను మా స్నేహితుడిని కలవాలి. అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను బ్యాంక్ లోన్ తీర్చాలి. అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కారు కొనాలి. ఇలా ఎన్నైనండి. అమెరికాకు వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చేయాలనుకున్నారో, అదేవిధంగా మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చేయాలనుకున్నారో, అదేవిధంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఏదైనా ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకున్నాయని మీరు ఇలా చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో చేరాలి, నేను మా స్నేహితుని కలవాలి, నేను బ్యాంక్ లోన్ తీర్చాలి, నేను కారును కొనాలి. మీ ఇష్టం అండి. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను యూనివర్సిటీలో చేరాలి. ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను మా స్నేహితుడిని కలవాలి. ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్. అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను బ్యాంక్ లోన్ తీర్చాలి. ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు క్లియర్ మై బ్యాంక్ లోన్. అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కారును కొనాలి. ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు బై ఏ కార్. నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తేడా గమనించండి. అమెరికాకు వెళ్ళిన తర్వాత, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత చూడండి, నేను కూడా చెప్పేటప్పుడు ఎలా వస్తుందో వాక్య నిర్మాణం. అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా. అక్కడ ఎవరు వెళ్తున్నారో తెలియదండి. అమెరికాకు వెళ్ళిన తర్వాత, అమెరికాకు వెళ్ళిన తర్వాత, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత, నేను అని స్పెసిఫిక్ చెప్తే మటుకు ఆఫ్టర్ ఐ గో టు అమెరికా అంటే ఇట్లయినా చెప్పొచ్చు. అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆ తర్వాత చెప్పే సందర్భాన్ని బట్టి మీకు ఇంకా మీద వాక్యాలు చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ గో టు అమెరికా, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ గో టు అమెరికా. ఇక్కడ ఏంటంటే అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే అది మీరుండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ గా నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తెలుగులో ఇంగ్లీష్లో నేను వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ గో, నేను చదివిన తర్వాత ఆఫ్టర్ ఐ రీడ్, నేను తిన్న తర్వాత ఆఫ్టర్ ఐ ఈట్, నేను పాడిన తర్వాత ఆఫ్టర్ ఐ సింగ్, నేను మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ ఐ టాక్. అంటే ఇక్కడ ఏదో ఒకటి అండి. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ గో, ఆ తర్వాత ఏదో ఒకటి మీరు, నేను వెళ్ళిన తర్వాత అతన్ని కలుస్తాను, ఆఫ్టర్ ఐ గో దేర్ ఐ విల్ మీట్ హిమ్. నెక్స్ట్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో నేను నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ ఐ లెర్న్, నేను వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐ కమ్, నేను చెల్లించిన తర్వాత ఆఫ్టర్ ఐ పే, నేను రాసిన తర్వాత ఆఫ్టర్ ఐ రైట్, నేను నడిచిన తర్వాత ఆఫ్టర్ ఐ వాక్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నేను నేర్చుకున్న తర్వాత అంటే ఆఫ్టర్ ఐ లెర్న్ అనొచ్చు, ఆఫ్టర్ ఐ లెర్న్ అనొచ్చు,
అయితే ఇంగ్లీష్లో మనము తెలుగులో కానీ చెప్పేటప్పుడు నేను నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది అంటే జరిగిపోయింది చెప్పాము. అప్పుడు అక్కడ ఆఫ్టర్ ఐ లెర్న్ ఐ గాట్ ఎ జాబ్. నేను నేర్చుకున్న తర్వాత నాకు జాబ్ వస్తుందంటే ఆఫ్టర్ ఐ లెర్న్ ఐ విల్ గెట్ ఎ జాబ్. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ గో టు అమెరికా. నేను అంటే ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, అమెరికా వెళ్ళిన తర్వాత అన్నాం. అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ టు అమెరికా అన్నాం. ఇక్కడ నేను స్పెసిఫిక్ చెప్పాను కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ఐ గో టు అమెరికా, నేను యూనివర్సిటీలో చేరాలి. ఐ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను మా స్నేహితుడిని కలవాలి. ఆఫ్టర్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను బ్యాంక్ లోన్ తీర్చాలి. ఆఫ్టర్ ఐ గో టు అమెరికా ఐ హ్యావ్ టు క్లియర్ మై బ్యాంక్ లోన్. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నేను కార్ను కొనాలి. ఐ హ్యావ్ టు బై ఎ కార్. మీరు అమెరికాకు వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చెయ్యాలనుకున్నారో అవన్నీ చెప్పచ్చండి. నెక్స్ట్ వీక్ వెళ్దామా. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత బిఫోర్ ఐ గో టు అమెరికా. నువ్వు అమెరికాకు వెళ్ళిన తర్వాత బిఫోర్ యూ గో టు అమెరికా. మనం అమెరికాకు వెళ్ళిన తర్వాత బిఫోర్ వీ గో టు అమెరికా. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తేడా తెలుసుకోండి. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇస్తాను. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇస్తాను. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా. మా తమ్ముడికి ₹1,00,000 ఇస్తానంటే ఐ విల్ గివ్ 1 lakh టు మై బ్రదర్. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇస్తాను అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా ఐ విల్ గివ్ 1 lakh టు మై బ్రదర్. ఇంకో సెంటెన్స్ చూడండి ఇక్కడ. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇచ్చాను. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా మా తమ్ముడికి ₹1,00,000 ఇచ్చాను. ఐ గేవ్ 1 lakh టు మై బ్రదర్. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇచ్చాను. ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా ఐ గేవ్ 1 lakh టు మై బ్రదర్. చూడండి ఇంగ్లీష్లో తేడా ఉంది, తెలుగులో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత, అదే ఎక్స్ప్రెషన్ రెండో వాక్యంలో కూడా నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అని ఉంది. చూసారు కదా. అంటే ఫస్ట్ వాక్యంలో నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా అన్నాం. నెక్స్ట్ వాక్యంలో అదే ఎక్కడ ఒక అక్షరం కూడా మారలేదండి. నెక్స్ట్ వాక్యంలో కూడా నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా అన్నాను. పైన గో వాడాము. ఫస్ట్ వాక్యంలో గో వాడాము, రెండో వాక్యంలో వెంట్ వాడాము. ఎందుకు అలా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, రెండో వాక్యంలో వెంట అనేది పాస్ట్ టెన్స్, తర్వాత వాక్యంలో అంటే మా తమ్ముడికి ₹1,00,000 ఇచ్చాను, జరిగిపోయింది, గేవ్. అంటే వాక్యంలో ఒక పక్కన పాస్ట్ టెన్స్ ఉంటే వెర్బు తర్వాత కూడా పాస్ట్ టెన్సే ఉండాలండి. అది జనరల్ రూల్. ఒకసారి ప్రెజెంట్ కూడా ఉండొచ్చు, ఫ్యూచర్ ఉండొచ్చు, అది జనరల్ రూల్. అంటే పాస్ట్ ఉంటే పాస్టే ఉండాలా. కానీ తెలుగులో చూసినప్పుడు మీకు నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే తర్వాత చెప్పబోయే వాక్య నిర్మాణాన్ని బట్టే మనము గో వాడాలన్నా వెంట వాడాలన్నా అనేది ఆధారపడుద్దండి. అంటే సింపుల్గా నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా అంటే రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. పక్కన చూడండి, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి ₹1,00,000 ఇచ్చాను, పాస్ట్ టెన్స్ వాడాం. అంటే ఈ రెండు వాక్యాలను 1-2 సార్లు చూడండి. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా కంగారే లేదండి. మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఏమైనా తప్పులు వచ్చినా కూడా బాధపడద్దు. బిగినింగ్లో ఎవరు ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తప్పులతోటే మాట్లాడతారండి. తప్పులు అసలు ఏమి రాకుండా నేర్చుకోవాలి. ఈ చిన్న చిన్న తేడా అండి, చిన్న తేడా మీరు గ్రాడ్యువల్గా మాట్లాడుతూ సరే అవుతుంది. ఓకే, చూస్తారు కదా ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ ఎంత తేడా ఉందో చూసారు కదా. నేను అమెరికా వెళ్ళిన తర్వాత అని ఫస్ట్ సెంటెన్స్ ఉంది, రెండో సెంటెన్స్ నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అని ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ క్లియర్గా చూసారు కదా.
ఓకే, అంటే తర్వాత వాక్యంలో చెప్పబోయేదాన్ని బట్టి మనము గోనా ప్రెసెంట్ వాడాలన్నా పాస్ట్ వాడాలనేది ఆధారపడుద్దండి. ఓకే, అంటే నేను ఇంత చెప్పబోయేది ఏంటంటే తెలుగులో మనం నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే అక్కడి వరకు చూసుకుంటే అక్కడ ఆఫ్టర్ ఐ గో టు అమెరికా అన్నాము. ఇంగ్లీష్లో చెప్పుకునేటప్పుడు ఒకసారి ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా అన్నా, ఒకసారి ఆఫ్టర్ ఐ గో టు అమెరికా అన్నా. ఆ కొంచెం తేడా గమనించండి, ఎందుకంటే ఈ చెప్పబోయే ప్రతి సూత్రంలో ఆ తేడా ఉంటుందండి. అయితే ఏంటంటే ప్రతి సూత్రంలో చెప్పకుండా ఇక్కడ వివరంగా తేడా తెలుసుకోండి అని చెప్పి పర్టికులర్గా ఈ పేజీలో ఇంతసేపు చెప్పాను. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఐ గో టు అమెరికా లేదా ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా. తర్వాత చెప్పబోయే సూత్రాలు ఇలానే ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన సూత్రాలు కూడా నేను వెళ్ళినప్పుడు అంటే వెన్ ఐ గో, నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అంటే వెన్ ఐ గో టు చెన్నై లేదా వెన్ ఐ వెంట్ టు చెన్నై అని కూడా చెప్పచ్చు. ఓకే, చిన్న తేడంగా నేను ప్రతిసారి రిపీటెడ్ చెప్పనండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ఈ పాయింట్ అర్థం కాకపోయినా కంగారు పడద్దండి. గ్రాడ్యువల్గా మీరు ఆ తప్పును, ఒకవేళ తప్పులతో మాట్లాడిన కూడా తప్పులు గ్రాడ్యువల్గా మాట్లాడుతూ మీరే సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ సూత్రానికి వెళ్దామా. ముందు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఫస్ట్ గాని అన్నాము, తర్వాత అప్పుడు అన్నాము, తర్వాత సూత్రం అన్నాము. ఇప్పుడు ముందు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ముందు సూత్రము వాక్యంలో ముందు అని వచ్చినప్పుడు అదేనండి తినే ముందు, చూసే ముందు, మాట్లాడే ముందు, ఇచ్చే ముందు, వచ్చే ముందు ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు బిఫోర్ అనే పదం వాడాలి. బిఫోర్ అనే పదం వాడాలండి. డే టు డే లైఫ్లో మనం ఎంతో వేగంగా మాట్లాడుతున్నా కూడా చెప్తుంటాం కదా, తినే ముందు, చూసే ముందు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలా, ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వాలా, వచ్చే ముందు టైం సరిపోతుందో లేదో ఆలోచించుకోవాలా. ఇట్లా ఎన్నో డే టు డే లైఫ్లో మాట్లాడుతుంటాం కదా. సో ఇవన్నీ మాట్లాడే ముందు బిఫోర్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. ముందు సూత్రము తెలుగు వాక్యంలో ముందు అనే శబ్దం వచ్చినప్పుడు బిఫోర్ అనే కంజంక్షన్స్ వాడాలి. ఇప్పుడు ఎన్ని చెప్తున్నాయండి కంజంక్షన్స్ అండి. ఓకే, అంటే ప్రతిసారి కంజంక్షన్ అనే గ్రామర్లో ఉండే పదాలు వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండానే మీకు తెలిసిన పదాలతోటి చక్కగా కంజంక్షన్, మళ్ళీ కంజంక్షన్ అంటే ఏంటి అని దాన్ని డిక్షనరీలో చూసుకోకుండా ఓకే, ఇక్కడ జస్ట్ సందర్భం వచ్చింది కూడా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాయి కంజంక్షన్స్ అండి. సరే, బిఫోర్ అంటే ముందు, బిఫోర్ అంటే ముందు. ఈటింగ్ అంటే తినే, బిఫోర్ ఈటింగ్ అంటే తినే ముందు. అంటే డిక్షనరీలో మీరు ఈటింగ్ అంటే చూసుకున్నారు అనుకోండి, ఈ తినే ఉన్నదండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా నేను డివైడ్ చేసి మీకున్న భయాన్ని ఇవ్వగొట్టడం కోసం చెప్తున్నాను. ఓకే, బిఫోర్ ఈటింగ్ అంటే తినే ముందు. మరిన్ని ఉదాహరణ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా. వెళ్ళే ముందు, ఎక్కడికి వెళ్ళే ముందు అంటే క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్లు వస్తాయండి. అమెరికాకు వెళ్ళే ముందు, అమెరికాకు వెళ్ళే ముందు. ఇప్పుడు ఈ మొత్తం 4 పదాలు అనుకోండి. అమెరికాకు అనేది ఒక పదము, కు అనేది ఒక పదము, వెళ్ళే అనేది ఒక పదము, ముందు అనేది ఒక పదం అనుకుంటే చివరి పదానికి 1 వేసి దానికి ముందు వెళ్ళే దానికి 2 వేయండి, కూకు 3 వేయండి, అమెరికాకు 4 వేయండి. ముందు అంటే ఏం చెప్పుకున్నాము బిఫోర్, వెళ్ళే అంటే 2 గోయింగ్, కు అంటే 2, అమెరికా అంటే అమెరికా. బిఫోర్ అమెరికాకు వెళ్ళే ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు అమెరికా. వాక్యాన్ని ఎట్లా పెంచుకోవచ్చు అండి, చెప్పే కదా. ఇండియా నుండి అమెరికాకు వెళ్ళే ముందు, బిఫోర్ గోయింగ్ టు అమెరికా ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. అమెరికాకు వెళ్ళే ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు అమెరికా. దాన్ని ఇంకొంచెం పెంచి చెప్పాలన్నప్పుడు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళే ముందు. మొత్తం ఎన్ని 6 పదాలు. ఇండియా అనేది ఒక పదము, నుండి అనేది ఒక పదము, అమెరికా అనేది ఒక పదము, కు అనేది ఒక పదము, వెళ్ళి అనేది ఒక పదం, ముందు అనేది ఒక పదం. నెంబర్ల ప్రకారం 1, 2, 3, 4, 5 వేస్తే బిఫోర్ గోయింగ్ టు అమెరికా ఫ్రమ్ ఇండియా.
పెంచుకోవచ్చండి. స్నేహితులతో ఇండియా నుండి అమెరికాకు వెళ్ళే ముందు అన్నా కూడా బిఫోర్ గోయింగ్ టు అమెరికా ఫ్రమ్ ఇండియా విత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఇక్కడ మీకు ఏమి కష్టమైన చెప్పట్లేదండి, కష్టమైన ఏమీ చెప్పట్లేదు, సులభంగా నేర్చుకోండి ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. తెలుగులో ఇంగ్లీష్లో అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు అమెరికా, పుస్తకం చదివే ముందు బిఫోర్ రీడింగ్ ఏ బుక్, బిఫోర్ రీడింగ్ ఏ బుక్, ఆహారం తినే ముందు బిఫోర్ ఈటింగ్ ఫుడ్, పాట పాడే ముందు బిఫోర్ సింగింగ్ ఏ సాంగ్, ఇతరులతో మాట్లాడే ముందు బిఫోర్ టాకింగ్ విత్ అదర్స్. ఇక్కడ తెలియని పదం ఏం చెప్పట్లేదండి, ఇక్కడ ఉండే 3 పదాలు, దాంట్లో వెర్బు, మధ్యలో ఉన్నది వెర్బు, చివరి పదం ఉన్నది ముందు అనే పదం, దానికి చెప్పాను బిఫోర్ అని. తర్వాత అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు అమెరికా అన్నీ అండి. ఇక్కడ కష్టమైన ఏమీ మీకు చెప్పట్లే. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో డ్రైవింగ్ నేర్చుకునే ముందు బిఫోర్ లెర్నింగ్ డ్రైవింగ్, సినిమా చూసే ముందు బిఫోర్ వాచింగ్ సినిమా, లేదా మూవీ అంటే ఇంకా బాగుంటుందండి, బిఫోర్ వాచింగ్ మూవీ, మీ ఇష్టం అండి. పైకం చెల్లించే ముందు బిఫోర్ పేయింగ్ క్యాష్, లెటర్ రాసే ముందు బిఫోర్ రైటింగ్ ఏ లెటర్, అంటే లెటర్ అనేది ఉత్తరం అని చెప్పాలా. కానీ ఇప్పుడు డే టు డే లైఫ్లో మనం తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే బాగా వాడుతున్నాం. కారు కొనే ముందు బిఫోర్ బయింగ్ ఏ కార్. ఈ పేర్లు చూడండి, తెలుగు ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగు పదాలే వాడాలా తెలుగు ప్లేస్లో అనుకుంటే పైకం అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ చూడండి ఇక్కడ ఉన్న 5 ఎక్స్ప్రెషన్ చూడండి. డ్రైవింగ్ అది ఇంగ్లీష్ పదమే, సినిమా అనేది ఇంగ్లీష్ పదమే, పైకం అనేది కష్టపడతా మేము చెప్పాల్సి వచ్చింది. అక్కడ లెటర్ అంటే ఇంగ్లీష్ పదమే, కార్ అంటే ఇంగ్లీష్ పదమే. అంటే ఇక్కడ 5 ఉంటే 5 ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది తప్ప తెలుగు పదాలను ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందండి. అంటే మనకు తెలుగు కంటే బాగా ఇంగ్లీష్ పదాలు గ్రిప్ బాగుంది. నెక్స్ట్ పేజ్ వెళ్దామంటే, అంటే ఎక్కువ మాట్లాడడం ప్రాక్టీస్ చేయని దానివల్ల ఇంగ్లీష్లో భయపడుతున్నామే తప్ప ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన పనే లేదండి. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో అమెరికాకు వెళ్ళే ముందు ఏమేమి పనులు చేయాలా? నేను పాస్పోర్ట్ను అప్లై చేయాలి, అమెరికాకు వెళ్ళే ముందు నేను మా స్నేహితుడికి చెప్పాలి, అమెరికాకు వెళ్ళే ముందు నేను బ్యాంక్ లోన్ తీర్చాలి, అమెరికాకు వెళ్ళే ముందు నేను నా కారును అమ్మాలి. సరే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో చెప్పుకుందామా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా. అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు అమెరికా నేను పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఐ హ్యావ్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్. నేను అమెరికా వెళ్ళే ముందు నేను మా స్నేహితుడికి చెప్పాలి, బిఫోర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు మై ఫ్రెండ్. అమెరికాకు వెళ్ళే ముందు నేను బ్యాంక్ లోన్ తీర్చాలి, బిఫోర్ గోయింగ్ టు అమెరికా ఐ హ్యావ్ టు క్లియర్ మై బ్యాంక్ లోన్. అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు అమెరికా నేను నా కారును అమ్మాలి. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తేడా గమనించండి. అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు అమెరికా. తర్వాత ఇంకొక ఎక్స్ప్రెషన్, నేను అమెరికాకు వెళ్ళే ముందు బిఫోర్ ఐ గో టు అమెరికా. ఇక్కడ అమెరికాకు వెళ్ళే ముందు అన్నప్పుడు మటుకు అక్కడ ఎవరో తెలియదండి, మీరుండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా నేను అని చెప్పేటప్పుడు మటుకు బిఫోర్ ఐ గో టు అమెరికా, అంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా చెప్పచ్చు బిఫోర్ గోయింగ్ టు అమెరికా. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ మీరు ఐ అని చెప్పచ్చు, షీ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ నేను అమెరికాకు వెళ్ళే ముందు అన్నప్పుడు బిఫోర్ ఐ గో టు అమెరికా. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. అయినప్పటికీ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నామండి? గానే, అప్పుడు,
ముందు, తరువాత. ఇప్పుడు అయినప్పటికీ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. అయినప్పటికీ సూత్రం. వాక్యంలో అయినప్పటికీ అని వచ్చినప్పుడు అదేనండి తిన్నప్పటికీ, చూసినప్పటికీ, మాట్లాడినప్పటికీ, వచ్చినప్పటికీ ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఆల్దో అనే పదం వాడాలి. ఆల్దో అనే పదం వాడాలి. డే టు డే లైఫ్లో వాడుతుంటాం కదండి. నువ్వు తిన్నప్పటికీ, అతను బాగా రాసినప్పటికీ పరీక్ష పాస్ కాలేదు, అతను బాగా తిన్నప్పటికీ లావు కాలేదు, అతనితో చాలాసేపు మాట్లాడినప్పటికీ ప్రయోజనమేమి కనపడలేదు. అప్పటికే వచ్చినప్పుడు ఆల్దో వాడాలండి. పక్క పేర్లో వివరంగా వాక్యాలు చూద్దాం. దశమే కదమ్మా. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు వెళ్ళినప్పటికీ అంటే ఇంగ్లీష్లో అంటారు ఆల్దో యు వెంట్. నువ్వు చదివినప్పటికీ ఆల్దో యు స్టడీడ్. నువ్వు తిన్నప్పటికీ ఆల్దో యు ఏట్. నువ్వు పాడినప్పటికీ ఆల్దో యు సాంగ్. నువ్వు మాట్లాడినప్పటికీ ఆల్దో యు టాక్డ్. నువ్వు వెళ్ళినప్పటికీ, నువ్వు చదివినప్పటికీ, నువ్వు తిన్నప్పటికీ, నువ్వు పాడినప్పటికీ, నువ్వు మాట్లాడినప్పటికీ, ఇలా ఎలా ఎక్స్ప్రెషన్ చెప్పినా కూడా జస్ట్ అక్కడ చూడండి అన్నిటి కామన్గా ఆల్దో యు అని ఉంది. అక్కడ వెర్బు తెలుగులో మనము ఏం వాడతామో దానికి ఇంగ్లీష్లో అక్కడ చెప్పామండి. కష్టమే లేదండి. ఓకే, నెక్స్ట్ వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు నేర్చుకున్నప్పటికీ ఆల్దో యు లెర్న్. నువ్వు వచ్చినప్పటికీ ఆల్దో యు కేమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాక్యం పెద్ద చేర్చు పెట్టంలా. ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్స్, మీ కాన్సెప్ట్ తెలవాలా. నువ్వు వచ్చినప్పటికీ, నువ్వు చూడు, నువ్వు చెన్నై నుండి వచ్చినప్పటికీ అంటే ఆల్దో యు కేమ్ ఫ్రమ్ చెన్నై. నువ్వు హైదరాబాద్ నుండి వచ్చినప్పటికీ అంటే ఆల్దో యు కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు అమెరికా నుండి వచ్చినప్పటికీ అంటే ఆల్దో యు కేమ్ ఫ్రమ్ అమెరికా. ఓకే, నువ్వు చెల్లించినప్పటికీ ఆల్దో యు పెయిడ్. నువ్వు రాసినప్పటికీ ఆల్దో యు రోట్. నువ్వు నడిచినప్పటికీ ఆల్దో యు వాక్డ్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. నేను డాన్స్ నేర్చుకున్నప్పటికీ ఆల్దో ఐ లెర్న్ డాన్స్. నెంబర్ 2, నువ్వు ఉత్తరం రాసినప్పటికీ ఆల్దో యు రోట్ ఏ లెటర్. 3, మనం డబ్బు చెల్లించినప్పటికీ ఆల్దో వీ పెయిడ్ మనీ. అక్కడ ఇన్కంప్లీట్ సెంటెన్స్ చెప్పండి, కంప్లీట్ సెంటెన్స్ చెప్తూ నెక్స్ట్ పేజ్ చెప్పుకుందాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లోని. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ ఆల్దో యు వెంట్ టు అమెరికా. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బ్యాంక్ లోన్ తీర్చలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు ఖరీదైన కారును కొనలేకపోయావు. అంటే అమెరికాకు వెళ్ళినప్పటికీ ఏ పనులు చేయగలిగినాయి, చేయలేని టైంలో చెప్పినప్పుడు ఏదైనా సరే అండి, ఆ ఎక్స్ప్రెషన్ తెలుగు మనకు బాగా వచ్చు. ఇక్కడ తెలుగు సెంటెన్స్ చక్కగా అర్థమయ్యాయి కదా. అదేవిధంగా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ అంటే ఆల్దో యు వెంట్ టు అమెరికా. నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. యూ కుడ్ నాట్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు బ్యాంక్ లోన్ తీర్చలేకపోయావు. ఆల్దో యు వెంట్ టు అమెరికా యూ కుడ్ నాట్ క్లియర్ బ్యాంక్ లోన్. నువ్వు అమెరికాకు వెళ్ళినప్పటికీ నువ్వు ఖరీదైన కారును కొనలేకపోయావు. ఆల్దో యు వెంట్ టు అమెరికా యూ కుడ్ నాట్ బై ఏ కాస్ట్లీ కార్. నెక్స్ట్ సూత్రం చెప్పుకుందామా, నెక్స్ట్ పేజ్ కదామా. అట్లయితే సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. అట్లయితే సూత్రంతో
స్పోకెన్ ఇంగ్లీషు. ఇంతకుముందు అప్పుడు సూత్రం అన్నాము, తర్వాత గానే, తర్వాత, ముందు, అప్పటికి. ఇప్పుడు అట్లయితే సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ కదా అండి, అట్లయితే సూత్రము. వాక్యంలో అట్లయితే అని వచ్చినప్పుడు అదేనండి తిన్నట్లయితే అంటే మనం తింటే అని కూడా చెప్తామండి. విత్ ఇన్ బ్రాకెట్లు పెట్టాను చూడండి, దాని తింటే, తిన్నట్లయితే, చూసినట్లయితే, చూస్తే, మాట్లాడినట్లయితే, మాట్లాడితే. ఒక్కో సందర్భంలో మాట్లాడినట్లయితే అంటాము, ఒక్కో సందర్భంలో మాట్లాడితే అంటాము. రెండు అర్థాలు ఒకటే. వచ్చినట్లయితే, వస్తే, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఇఫ్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు వెళ్ళినట్లయితే అంటే నువ్వు వెళ్తే, నువ్వు చదివినట్లయితే, నువ్వు చదివితే, నువ్వు తిన్నట్లయితే, నువ్వు తింటే, నువ్వు పాడినట్లయితే, నువ్వు పాడితే, నువ్వు మాట్లాడినట్లయితే, నువ్వు మాట్లాడితే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అట్లయితే అంటే ఇఫ్ అన్నాము, నువ్వు అంటే అక్కడ యు, వెళ్ళినట్లయితే అంటే వెళ్తే అంటే అక్కడ గో అనే వెర్బు. ఇఫ్ యు గో, నువ్వు చదివినట్లయితే, ఇఫ్ యు స్టడీ. అక్కడ వాక్యాలను పెంచుకోవచ్చండి పదాలు. నువ్వు బాగా చదివినట్లయితే ఇఫ్ యు స్టడీ వెల్. నువ్వు రాజుతో చదివినట్లయితే ఇఫ్ యు స్టడీ విత్ రాజు. ఆ పదాలన్నీ యాడ్ చేసేయండి, మన చేతిలోనే. దట్ ఇస్ కాల్డ్, అవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారండి. మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ పెట్టాలనుకున్నారో అవన్నీ పెట్టి చెప్పచ్చు. నువ్వు తిన్నట్లయితే ఇఫ్ యు ఈట్. నువ్వు మామిడి పండు తిన్నట్లయితే ఇఫ్ యు ఈట్ ఎ మ్యాంగో. నువ్వు పాడినట్లయితే ఇఫ్ యు సింగ్. నువ్వు మాట్లాడినట్లయితే ఇఫ్ యు టాక్. నెక్స్ట్ మీకు వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు నేర్చుకున్నట్లయితే ఇఫ్ యు లెర్న్. నువ్వు వచ్చినట్లయితే ఇఫ్ యు కమ్. నువ్వు చెల్లించినట్లయితే ఇఫ్ యు పే. నువ్వు రాసినట్లయితే ఇఫ్ యు రైట్. నువ్వు నడిచినట్లయితే ఇఫ్ యు వాక్. చివరిలో ఇంగ్లీష్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో చివరిలో ఉన్నాయన్ని వెర్బులు అండి. లెర్న్, కమ్, పే, రైట్, వాక్. ఇఫ్ అనేది సూత్రానికి సంబంధించింది. యు అంటే నువ్వు. అక్కడ ఏదైనా సరేండి, వారు నేర్చుకునేటట్లయితే, ఇక్కడ నువ్వు నేర్చుకునేటట్లయితే ఇఫ్ యు లెర్న్ అన్నాను. వారు నేర్చుకునేటట్లయితే ఇఫ్ దే లెర్న్. ఇఫ్ దే లెర్న్. మనం నేర్చుకున్నట్లయితే ఇఫ్ వి లెర్న్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. వెళ్ళినట్లయితే, ఎక్కడికి వెళ్ళినట్లయితే? అమెరికాకు వెళ్ళినట్లయితే. ఎవరు అమెరికాకు వెళ్ళినట్లయితే? నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే. క్వశ్చన్ వేసుకుంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే ఇఫ్ యూ గో టు అమెరికా. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. నేను డాన్స్ నేర్చుకున్నట్లయితే ఇఫ్ ఐ లెర్న్ డాన్స్. నువ్వు ఉత్తరం రాసినట్లయితే ఇఫ్ యూ రైట్ ఏ లెటర్. మనము డబ్బు చెల్లించినట్లయితే ఇఫ్ యూ పే మనీ. ఇప్పుడు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా. ఇప్పుడు వాక్యాల్లో చూద్దామండి. నెక్స్ట్ వీక్ వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు బ్యాంకు లోను తీరుస్తావు. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు ఖరీదైన కారును కొంటావు. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. ఇఫ్ యూ గో టు అమెరికా యూ లెర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు బ్యాంక్ లోన్ తీరుస్తావు. ఇఫ్ యూ గో టు అమెరికా యూ విల్ క్లియర్ బ్యాంక్ లోన్. నువ్వు అమెరికాకు వెళ్ళినట్లయితే నువ్వు ఖరీదైన కారును కొంటావు. ఇఫ్ యూ గో టు అమెరికా యూ విల్ పర్చేస్ ఏ కాస్ట్లీ కార్. ఆర్ బై కూడా చెప్పచ్చు. యూ విల్ బై ఏ కాస్ట్లీ కార్. నెక్స్ట్ సూత్రం కదమ్మా.
ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దాం. కూడా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. కూడా సూత్రంతో మన ఇష్టం అండి. కూడా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. కూడా సూత్రం వాక్యంలో కూడా అని వచ్చినప్పుడు అదేనండి వెళ్ళినా కూడా, చదివినా కూడా, పాడినా కూడా, రాసినా కూడా ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఈవెన్ ఇఫ్ అనే పదం వాడాలి. ఈవెన్ ఇఫ్ చెప్తున్నా కదండి, అతను బాగా చదివినా కూడా పాస్ కాలేదు, అతను బాగా పాడినా కూడా అతనికి ప్రైజ్ రాలేదు, అతను బాగా రాసినా కూడా మంచి మార్క్స్ రాలేదు. అంటే దోకు అంటే అప్పటికే చూడండి, చదివినప్పటికీ కూడా అంటే ఇంకొంచెం స్ట్రెస్ చేసండి. దీంట్లోనే చాలా ఉన్నాయండి. దో, ఆల్ దో, ఈవెన్ దో, ఒక ఈవెన్ ఇఫ్. సో కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాను కొంచెం గమనించండి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీకు అవి తప్పులు లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. బిగినింగ్లో తప్పులు వస్తుంటాయండి. ఓకే, సరే. ఇప్పుడు పక్క పేజీలో వివరంగా వాక్యాలను చూద్దాం. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు వెళ్ళినా కూడా, నువ్వు చదివినా కూడా, నువ్వు తిన్నా కూడా, నువ్వు పాడినా కూడా, నువ్వు మాట్లాడినా కూడా. అంటే ఆడ చెప్తామండి, నువ్వు వెళ్ళినా కూడానేమో, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా, నువ్వు అంత దూరం నుంచి కష్టపడి వెళ్ళినా కూడా ఎట్లయినా ఎక్స్ప్రెస్ చెప్పచ్చు. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వెళ్ళినా కూడా అనే దానికి ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలని చెప్పగలిగినప్పుడే మిగతా ఎక్స్ప్రెషన్స్ అంతా ఆటోమేటిక్గా మీరు చెప్పగలరు. నువ్వు వెళ్ళినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ వెంట్. నువ్వు చదివినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ స్టడీడ్. నువ్వు తిన్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ ఎయిట్. నువ్వు పాడినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ సాంగ్. నువ్వు మాట్లాడినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ టాక్డ్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు నేర్చుకున్నా కూడా, నువ్వు వచ్చినా కూడా, నువ్వు చెల్లించినా కూడా, నువ్వు రాసినా కూడా, నువ్వు నడిచినా కూడా, నువ్వు నేర్చుకున్నా కూడా, ఈవెన్ ఇఫ్ యు లెర్న్డ్. నువ్వు వచ్చినా కూడా, ఈవెన్ ఇఫ్ యు కేమ్. నువ్వు వచ్చి చెల్లించినా కూడా, ఈవెన్ ఇఫ్ యు పెయిడ్. నువ్వు రాసినా కూడా, ఈవెన్ ఇఫ్ యు రోట్. నువ్వు నడిచినా కూడా, ఈవెన్ ఇఫ్ యు వాక్డ్. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దామండి. నేను డాన్స్ నేర్చుకున్నా కూడా, ఈవెన్ ఇఫ్ ఐ లెర్న్ డాన్స్. నెంబర్ 2, నువ్వు ఉత్తరం రాసినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ రోట్ ఏ లెటర్. 3, మనం డబ్బు చెల్లించినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ పెయిడ్ మనీ. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ మనం ఏం చెప్పాలనుకుంటే చెప్పచ్చండి. ఒక నెక్స్ట్ పేజ్ వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు బాగా డబ్బు సంపాదించలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు బ్యాంకు లోను తీర్చలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు ఖరీదైన కారును కొనలేకపోయావు. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు డబ్బు బాగా సంపాదించలేకపోయావు. ఈవెన్ ఇఫ్ యూ వెంట్ టు అమెరికా, యూ కుడ్ నాట్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు బ్యాంక్ లోన్ తీర్చలేకపోయావు. ఈవెన్ ఇఫ్ యూ వెంట్ టు అమెరికా, యూ కుడ్ నాట్ క్లియర్ బ్యాంక్ లోన్. నువ్వు అమెరికాకు వెళ్ళినా కూడా, నువ్వు ఖరీదైన కారును కొనలేకపోయావు. ఈవెన్ ఇఫ్ యూ వెంట్ టు అమెరికా, యూ కుడ్ నాట్ బై ఏ కాస్ట్లీ కార్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. వల్ల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఏ సూత్రం అనేది? వల్ల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. వల్ల సూత్రము.
వాక్యంలో వల్ల అని వచ్చినప్పుడు అదేనండి తిన్నందువల్ల, చూసినందువల్ల, మాట్లాడినందువల్ల, ఇచ్చినందువల్ల, వచ్చినందువల్ల ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు యాజ్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలని? యాజ్ అనే పదం. చెప్పుకుంటున్నాం కదా, నువ్వు తిన్నందువల్ల, చూసినందువల్ల, మాట్లాడినందువల్ల అని చెప్పి మనం ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ చెప్తూ ఉంటాము. సో పక్క పేజీలో వివరంగా వాక్యాలను చూద్దాం. తెలుగులో, ఇంగ్లీష్లో నువ్వు వెళ్ళినందువల్ల, నువ్వు చదివినందువల్ల, నువ్వు తిన్నందువల్ల, నువ్వు పాడినందువల్ల, నువ్వు మాట్లాడినందువల్ల, నువ్వు మాట్లాడినందువల్ల, నువ్వు వెళ్ళినందువల్ల, యాజ్ యూ వెంట్, నువ్వు చదివినందువల్ల, యాజ్ యూ రెడ్, యాజ్ యూ రెడ్, నువ్వు తిన్నందువల్ల, యాజ్ యూ ఎట్, నువ్వు పాడినందువల్ల, యాజ్ యూ శాంగ్, నువ్వు మాట్లాడినందువల్ల, యాజ్ యూ టాక్డ్. నెక్స్ట్ మీ కదమ్మా తెలుగులో, ఇంగ్లీష్లో నువ్వు నేర్చుకున్నందువల్ల, నువ్వు వచ్చినందువల్ల, నువ్వు చెల్లించినందువల్ల, నువ్వు రాసినందువల్ల, నువ్వు నడిచినందువల్ల. నువ్వు నేర్చుకున్నందువల్ల అంటే యాజ్ యూ లెర్న్, నువ్వు వచ్చినందువల్ల అంటే యాజ్ యూ కేమ్, నువ్వు చెల్లించినందువల్ల అంటే యాజ్ యూ పెయిడ్, నువ్వు రాసినందువల్ల అంటే యాజ్ యూ రోట్, నువ్వు నడిచినందువల్ల అంటే యాజ్ యూ వాక్డ్. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. వెళ్ళినందువల్ల, ఎక్కడికి వెళ్ళినందువల్ల? అమెరికాకు వెళ్ళినందువల్ల. అక్కడ ఎక్కడికైతే అక్కడికి, మార్కెట్కి వెళ్ళినందువల్ల, సినిమాకు వెళ్ళినందువల్ల, మన ఇష్టం. ఓకే, ఎవరు అమెరికాకు వెళ్ళినందువల్ల? నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల, యాజ్ యూ వెంట్ టు అమెరికా. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తిన్నందువల్ల, ఏమి తిన్నందువల్ల? మామిడికాయ తిన్నందువల్ల. ఎవరు మామిడికాయ తిన్నందువల్ల? నువ్వు మామిడికాయ తిన్నందువల్ల, యాజ్ యూ ఎట్ ఏ మ్యాంగో. నువ్వు మామిడికాయ తిన్నందువల్ల అంటే యాజ్ యూ ఎట్ ఏ మ్యాంగో. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నెంబర్ 1, నేను డాన్స్ నేర్చుకున్నందువల్ల, యాజ్ ఐ లెర్న్ డాన్స్. ఆ తర్వాత మీరు డాన్స్ నేర్చుకున్న వల్ల ఏం బెనిఫిట్ పొందారో ఆ బెనిఫిట్ కానీ ఏదేం చెప్పచ్చండి. నెంబర్ 2, నువ్వు ఉత్తరం రాసినందువల్ల, యాజ్ యూ రోట్ ఏ లెటర్. 3, మనం డబ్బు చెల్లించినందువల్ల, యాజ్ వీ పెయిడ్ మనీ. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల, నువ్వు బాగా డబ్బు సంపాదించావు. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బ్యాంకు లోను తీర్చావు. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు ఖరీదైన కారును కొన్నావు. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు డబ్బు బాగా సంపాదించావంటే యాజ్ యూ వెంట్ టు అమెరికా యూ ఎర్న్డ్ లాట్ ఆఫ్ మనీ. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు బ్యాంకు లోను తీర్చావు. యాజ్ యూ వెంట్ టు అమెరికా యూ క్లియర్డ్ బ్యాంక్ లోన్. నువ్వు అమెరికాకు వెళ్ళినందువల్ల నువ్వు ఖరీదైన కారును కొన్నావు. యాజ్ యూ వెంట్ టు అమెరికా యూ పర్చేజ్డ్ ఏ కాస్ట్లీ కార్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. అంతవరకు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. అంతవరకు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. అంతవరకు సూత్రము. వాక్యంలో అంతవరకు అని వచ్చినప్పుడు అదేనండి తినే అంతవరకు, చూసే అంతవరకు, మాట్లాడేంతవరకు, ఇచ్చేంతవరకు, వచ్చేంతవరకు ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు అంటిల్ అనే పదం వాడాలి. అంటిల్ అనే పదం చెప్పుకుంటున్నాం కదా. అతను తినేంతవరకు రాలేదు, నేను చూసేంత వరకు అతను రాలేదు, నేను మాట్లాడేంత వరకు అతను రాలేదు, నేను ఇచ్చేంత వరకు అతను రాలేదు, అతను వచ్చేంత వరకు నేను ఇవ్వలేదు. ఎట్లయినా మనం ఎక్స్ప్రెస్ చెప్పచ్చండి. మొత్తానికి ఇక్కడ ఏంటంటే
అంతవరకు అంటే అంటిల్. నెక్స్ట్ మీకు వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో నేను నేర్చుకునేంత వరకు, నేను వచ్చేంత వరకు, నేను చెల్లించేంత వరకు, నేను మాట్లాడేంత వరకు, నేను నడిచేంత వరకు. వరకు అంటే అంతవరకు అంటే అంటిల్. టిల్లుకు అంటిల్కు తేడా ఉంది. ఆ తేడా ఇప్పుడు వద్దండి. ఉంది ఇక్కడ మీరు అంతవరకు అని వచ్చినప్పుడు అంటిల్. ఈ టిల్లుకు అంటిల్కు దో ఆల్దో ఈవెన్తో మూటికి రకరకాల డిఫరెన్స్. ఇవన్నీ మీరు గ్రాడ్యువల్గా అండి కరెక్ట్గా చెప్పాలంటే మాట్లాడేటప్పుడే మీకు తెలియకుండానే ఆ వర్డింగ్ కరెక్ట్గా పడుతుందండి. ఇప్పుడు ముందేంటంటే ఇట్లా మీరు సింపుల్గా నేర్చుకోండి. ఓకే, నేను నేర్చుకునేంత వరకు అంటే అంటిల్ ఐ లెర్న్. నేను వచ్చేంత వరకు అంటే అంటిల్ ఐ కమ్. నేను చెల్లించేంత వరకు అంటే అంటిల్ ఐ పే. నేను మాట్లాడేంత వరకు అంటే అంటిల్ ఐ టాక్. నేను నడిచేంత వరకు అంటే అంటిల్ ఐ వాక్. ప్రశ్న కదామండి. తెలుగులో ఇంగ్లీష్లో నేను చెన్నైకి వెళ్ళేంత వరకు, కొంచెం పెద్ద చేసి చెప్పేస్తాను మేడం. నేను చెన్నైకి వెళ్ళేంత వరకు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? వెళ్ళేంత వరకు ఉన్నాము, అంటిల్ ఐ గో అన్నాను. ఇప్పుడు కొంచెం పెంచాం. నేను చెన్నైకి వెళ్ళేంత వరకు అంటిల్ ఐ గో టు చెన్నై. నేను డిగ్రీ పూర్తి అయ్యేంత వరకు అంటిల్ ఐ కంప్లీట్ డిగ్రీ. నేను యాపిల్ తినేంత వరకు అంటిల్ ఐ ఈట్ అన్ యాపిల్. నేను పాట పాడేంత వరకు అంటిల్ ఐ సింగ్ ఏ సాంగ్. నేను లెటర్ రాసేంత వరకు అంటిల్ ఐ రైట్ ఏ లెటర్. ఇంతకుముందు వెళ్ళేంత వరకు అనుకున్నాము, ఇప్పుడు ఈ వాక్యంలో చెన్నైకి వెళ్ళేంత వరకు అని చెప్పాము. ఇంకొంచెం వాక్యాన్ని పెంచి ఆ ఎక్స్ప్రెషన్ అంటే వీటి సబార్డినేట్ క్లాస్ అంటారండి. అంటిల్ ఐ గో టు చెన్నై అంటే నేను చెన్నైకి వెళ్ళేంత వరకు వాటిని సబార్డినేట్ క్లాస్ అంటారు. వాటి పక్కన మెయిన్ క్లాస్ చెప్పాలా. మళ్ళీ నేను ఇక్కడ గ్రామర్ చెప్పడం ఇష్టం లేదని చెప్పా కదా, కాబట్టి ఆ పదాలు వాడడం లేదండి. ఓకే, ఇంకా ఇది చెప్పాలంటే ఇది అసంపూర్ణ వాక్యం అంటారు. నేను చెన్నైకి వెళ్ళేంత వరకు అంటే అసంపూర్ణ వాక్యం. సంపూర్ణ వాక్యం కావాలంటే మళ్ళీ ఒక వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాక్యం అవుతుందండి. ఓకే, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది సూత్రం అర్థం చేసుకోండి. ఆ సూత్రాన్ని అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ వెళ్దామా. తెలుగులో ఇంగ్లీష్లో నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటాను. నువ్వు పాట పాడేంత వరకు ఇక్కడ నుండి ఎవ్వరూ బయటికి పోరు. నువ్వు పాట పాడేంత వరకు బయట నుండి హాల్లోకి ఎవరు రారు. ఎన్నేం చెప్పచ్చండి వాక్యాలు. మీకు తెలుగు వచ్చు కదా, అది చెప్పిన ఇంగ్లీష్లో సింపుల్. ఎక్కడైనా కష్టం ఉందండి? ఏం లేదు కష్టం. నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటాను. అంటిల్ యు సింగ్. నువ్వు పాట పాడేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటాను. అంటిల్ యు సింగ్ ఏ సాంగ్ ఐ విల్ వెయిట్ హియర్. నువ్వు పాట పాడేంత వరకు ఇక్కడ నుండి ఎవరు బయటికి పోరు. అంటిల్ యు సింగ్ ఏ సాంగ్ నో బడీ విల్ గో అవుట్. నువ్వు పాట పాడేంత వరకు బయట నుండి హాల్లోకి ఎవరు రారు. Until you sing a song, nobody will come inside the hall. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నేను అమెరికాకు వెళ్ళేంత వరకు అంటిల్ ఐ గో టు అమెరికా. మీరు అమెరికాకు వెళ్ళేంత వరకు అంటిల్ యూ గో టు అమెరికా. మనం అమెరికాకు వెళ్ళేంత వరకు అంటిల్ వీ గో టు అమెరికా. నేను అమెరికాకు వెళ్ళేంత వరకు అక్కడ తర్వాత ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ ఇంగ్లీష్లో చెప్పేయచ్చు. మీరు అమెరికాకు వెళ్ళేంత వరకు, మనం అమెరికాకు వెళ్ళేంత వరకు, ఎట్లయినా ఎక్స్ప్రెషన్స్ అని మెయిన్ సూత్రం. ఓకే, నెక్స్ట్ సూత్రానికి వెళ్దామా. ఉండగా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఉండగా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఉండగా సూత్రం వాక్యంలో
ఉండగా అని వచ్చినప్పుడు అదేనండి తింటుండగా, చూస్తుండగా, మాట్లాడుతుండగా, ఇస్తుండగా, వస్తుండగా ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు వైల్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? వైల్ అండి. మీ ఇష్టం అండి. తింటుండగా, పాడుతుండగా, మాట్లాడుతుండగా, వెళ్తుండగా, ఇస్తుండగా, చూస్తుండగా, వెళ్తుండగా మీ ఇష్టం అండి. ఓకే. ఉండగా అని శబ్దం వచ్చినప్పుడు వైల్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. తెలుగులో, ఇంగ్లీష్లో. నేను వెళుతుండగా, వైల్ ఐ వాజ్ గోయింగ్. నేను చదువుతుండగా, వైల్ ఐ వాజ్ స్టడీయింగ్. నేను తింటుండగా, వైల్ ఐ వాజ్ ఈటింగ్. నేను పాడుతుండగా, వైల్ ఐ వాజ్ సింగింగ్. నేను మాట్లాడుతుండగా, వైల్ ఐ వాజ్ టాకింగ్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో, ఇంగ్లీష్లో. నేను నేర్చుకుంటుండగా, వైల్ ఐ వాజ్ లెర్నింగ్. నేను వస్తుండగా, వైల్ ఐ వాజ్ కమింగ్. నేను చెల్లిస్తుండగా, వైల్ ఐ వాజ్ పేయింగ్. నేను రాస్తుండగా, వైల్ ఐ వాజ్ రైటింగ్. నేను నడుస్తుండగా, వైల్ ఐ వాజ్ వాకింగ్. ఉండగా అని సౌండ్ వచ్చినప్పుడు వెర్బ్కు ఐఎన్జి వస్తుందండి. ఓకే. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో. నేను అమెరికాకు వెళ్తుండగా, నేను లండన్లో మా స్నేహితుడిని కలిశాను. నేను అమెరికాకు వెళ్తుండగా మా ఆంటీ మా ఇంటికి వచ్చింది. నేను అమెరికాకు వెళ్తుండగా మా తమ్ముడు ముంబైకి వెళ్ళాడు. నేను అమెరికాకు వెళ్తుండగా నేను లండన్లో మా స్నేహితుడిని కలిశాను అంటే వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా ఐ మెట్ మై ఫ్రెండ్ ఇన్ లండన్. నేను అమెరికాకు వెళ్తుండగా మా ఆంటీ మా ఇంటికి వచ్చింది. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా మై ఆంటీ కేమ్ టు మై హౌస్. నేను అమెరికాకు వెళ్తుండగా మా తమ్ముడు ముంబైకి వెళ్ళాడు. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా మై బ్రదర్ వెంట్ టు ముంబై. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. నేను అమెరికాకు వెళ్తుండగా వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా. మీరు అమెరికాకు వెళ్తుండగా వైల్ యు ఆర్ గోయింగ్ టు అమెరికా. మనం అమెరికాకు వెళ్తుండగా వైల్ వీ వర్ గోయింగ్ టు అమెరికా. నెక్స్ట్ సూత్రం చెప్పుకుందామండి. నెక్స్ట్ వీక్ వెళ్దామా. తప్ప సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. తప్ప సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. చూసారు కదా అన్ని సూత్రాలు. అప్పుడు, ఉండగా, ముందు సూత్రం, తర్వాత సూత్రం. ఇప్పుడు తప్ప సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తప్ప సూత్రం. వాక్యంలో తప్ప అని వచ్చినప్పుడు అదేనండి తింటే తప్ప, చూస్తే తప్ప, మాట్లాడితే తప్ప, ఇస్తే తప్ప, వస్తే తప్ప ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు అన్లెస్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? అన్లెస్. చెప్పుకుంటున్నాం కదా, తింటే తప్ప, చూస్తే తప్ప, మాట్లాడితే తప్ప, వెళ్తే తప్ప, పాడితే తప్ప. అన్లెస్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. తెలుగులో, ఇంగ్లీష్లో అండి. నేను వెళ్తే తప్ప. అక్కడ తెలుగులో చెప్పాలంటే నేను వెళ్తే తప్ప అతను రాడు. నేను చదివితే తప్ప పాసు కాను. నేను తింటే తప్ప లావు కాను. నేను పాడితే తప్ప ప్రైజ్ రాదు. నేను మాట్లాడితే తప్ప
ఆ పని పూర్తి కాదు. ఇప్పుడు ముందు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇవి నేర్చుకోవాలండి. ఇక్కడ నేను వెళ్తే తప్ప, అన్లెస్ ఐ గో. నేను చదివితే తప్ప, అన్లెస్ ఐ స్టడీ. నేను తింటే తప్ప, అన్లెస్ ఐ ఈట్. నేను పాడితే తప్ప, అన్లెస్ ఐ సింగ్. నేను మాట్లాడితే తప్ప, అన్లెస్ ఐ టాక్. ప్రశ్న కదామండి, తెలుగులో ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇక్కడ నేను నేర్చుకుంటే తప్ప, నేను వస్తే తప్ప, నేను చెల్లిస్తే తప్ప, నేను రాస్తే తప్ప, నేను నడుస్తే తప్ప, నేను నేర్చుకుంటే తప్ప, అన్లెస్ ఐ లెర్న్. నేను వస్తే తప్ప, అన్లెస్ ఐ కమ్. నేను చెల్లిస్తే తప్ప, అన్లెస్ ఐ పే. నేను రాస్తే తప్ప, అన్లెస్ ఐ రైట్. నేను నడిస్తే తప్ప, అన్లెస్ ఐ వాక్. నెక్స్ట్ మీరు కదామండి, తెలుగులో ఇంగ్లీష్లో. నువ్వు చదివితే తప్ప, చూడండి, నువ్వు చదివితే తప్ప అనేటప్పుడు నీకు మంచి మార్కులు రావు. నువ్వు చదివితే తప్ప నువ్వు పాస్ కావు. నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్తు ఉండదు. ఎన్నేం చెప్పచ్చండి అట్లా. ఓకే, నువ్వు చదివితే తప్ప నీకు మంచి మార్కులు రావు, అన్లెస్ యూ స్టడీ. లేదా నువ్వు బాగా చదివితే తప్ప, అన్లెస్ యూ స్టడీ వెల్, నీకు మంచి మార్కులు రావు, యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు చదివితే తప్ప నువ్వు పాస్ కావు, అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ పాస్. నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్తు ఉండదు, అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ గెట్ గుడ్ ఫ్యూచర్. ఇక్కడ ఇఫ్కు ఇఫ్ అర్థాలే వస్తాయండి, కాకపోతే ఇక్కడ మనం నెగిటివ్గా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అన్లెస్ వచ్చింది దానివల్ల. అన్లెస్ వాడావంటే ఆ వాక్యంలో నాట్ ఉండాల. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వాక్యంలో ఏముంది, నువ్వు చదివితే తప్ప నీకు మంచి మార్కులు రావు, అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ అన్నాం. అంటే నాట్ అనే పదం తప్పకుండా వస్తుందండి. అన్లెస్ వాడామంటే, అన్లెస్ వాడకుండా ఇట్లా చెప్పచ్చు, ఇఫ్ యూ స్టడీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. దానికి ఆపోజిట్, అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. అదే కదండి, నువ్వు చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు చదివితే తప్ప నీకు మంచి మార్కులు రావు. నువ్వు చదివితే తప్ప నీకు మంచి భవిష్యత్తు ఉండదు, అన్లెస్ యూ స్టడీ యూ విల్ నాట్ గెట్ గుడ్ ఫ్యూచర్. నెక్స్ట్ పేరు కదమ్మా, నేను అమెరికాకు వెళ్తే తప్ప, అన్లెస్ ఐ గో టు అమెరికా. మీరు అమెరికాకు వెళ్తే తప్ప, అన్లెస్ యూ గో టు అమెరికా. మనం అమెరికాకు వెళ్తే తప్ప, అన్లెస్ వీ గో టు అమెరికా. వాటి పక్కన మీ ఎక్స్ప్రెషన్ ఎట్లా అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సూత్రం చెప్పుకుందామా. నెక్స్ట్ పేరు కదమ్మా, అప్పుడల్లా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. అప్పుడల్లా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఈ సూత్రంతో ఈ ముఖ్యమైన కన్జంక్షన్స్ అండి, అంటే ఇంకా ఉన్నాయండి, చాలా ఇంకా ఉన్నాయి, అవి కూడా చెప్పి మొత్తం మీకు కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. ఈ వీటి సాయంతో అంటే చాలా వరకు చాలా ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి చెప్పేశాను. ఇప్పుడు ఈ వీటి సహాయంతో మీరు రకరకాల ప్రాక్టీస్ చేయాలా. ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పింది మొత్తము తర్వాత నేను ఇంకో సూత్రంలో మొత్తం అన్ని కలిపి చెప్తాను. ఆ చెప్పింది శ్రద్ధగా ఇప్పుడు వరకు మీరు విన్నారంటే ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అవన్నీ మీకు అక్కడ క్లారిఫై అయ్యేటట్టుగా అంత చార్ట్ అంతా అమెరికా సూత్రంతో అని చెప్పేసి అక్కడ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ సూత్రం ముందు చెప్పుకుందాం. అప్పుడల్లా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ మీరు వెళ్దామండి. అప్పుడల్లా సూత్రము వాక్యంలో అప్పుడల్లా అని వచ్చినప్పుడు అదేనండి, తిన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా, ఇచ్చినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు వెన్ ఎవర్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజీకి వెళ్దామా. తెలుగులో ఇంగ్లీష్లో. నేను వెళ్ళినప్పుడల్లా, నేను చదివినప్పుడల్లా, నేను తిన్నప్పుడల్లా, నేను పాడినప్పుడల్లా, నేను మాట్లాడినప్పుడల్లా. నేను వెళ్ళినప్పుడల్లా అంటే వెన్ ఎవర్ ఐ గో. వెన్ ఎవర్ ఐ అనేది కామన్ అండి. మీరు ఇక్కడ ఏం చూసినా కూడా ఎక్స్ప్రెషన్స్ లో వెన్ ఎవర్ ఐ అనేది కామన్. ఆ తర్వాత చివరి పదం గో అనేది వెర్బ్.
ఓకే, చదివినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ రీడ్, తిన్నప్పుడల్లా వెన్ ఎవర్ ఐ రీడ్, పాడినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ సింగ్, మాట్లాడినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ టాక్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో. నేను నేర్చుకున్నప్పుడల్లా, నేను వచ్చినప్పుడల్లా, నేను చెల్లించినప్పుడల్లా, నేను రాసినప్పుడల్లా, నేను నడిచినప్పుడల్లా. నేను నేర్చుకున్నప్పుడల్లా వెన్ ఎవర్ ఐ లెర్న్, నేను వచ్చినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ కమ్, నేను చెల్లించినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ పే, నేను రాసినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ రైట్, నేను నడిచినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ వాక్. నెక్స్ట్ పేజ్ కదమ్మని తెలుగులో ఇంగ్లీష్లో. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ గో టు చెన్నై, నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తుంటాను, నేను ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా నేను స్టార్ హోటల్లో ఉంటాను. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా నేను విజిపి గోల్డెన్ బీచ్కి వెళ్తాను. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా నేను ఇంగ్లీష్ సినిమాలు చూస్తానంటే వెన్ ఎవర్ ఐ గో టు చెన్నై ఐ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా నేను స్టార్ హోటల్లో ఉంటాను. వెన్ ఎవర్ ఐ గో టు చెన్నై ఐ స్టే ఇన్ స్టార్ హోటల్స్. నేను చెన్నైకి వెళ్ళినప్పుడల్లా నేను విజిపి గోల్డెన్ బీచ్కి వెళ్తాను. వెన్ ఎవర్ ఐ గో టు చెన్నై ఐ విజిట్ గోల్డెన్ బీచ్, విజిపి గోల్డెన్ బీచ్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నేను అమెరికాకు వెళ్ళినప్పుడల్లా వెన్ ఎవర్ ఐ గో టు అమెరికా, నువ్వు అమెరికాకు వెళ్ళినప్పుడల్లా వెన్ ఎవర్ యూ గో టు అమెరికా, మనం అమెరికాకు వెళ్ళినప్పుడల్లా వెన్ ఎవర్ వీ గో టు అమెరికా. సరే అండి, ఇప్పటి వరకు ముఖ్యమైన కంజంక్షన్స్ చెప్పుకున్నాము. అవన్నీ కలిపి ఇంతసేపు సుమారుగా 1.5 గంట చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్న ఇన్ని గుర్తుపెట్టుకుంటే కష్టం అనుకోకుండా ఇక్కడ ఒకటి అమెరికా సూత్రంతో స్పోకన్ ఇంగ్లీష్ అనే ఒక సూత్రంతో చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడు మేము చెప్తున్న ఈ సూత్రం ఒక్కటి మీరు బైహార్ట్ చేయండి, పుస్తకం తీసుకోండి, పుస్తకంలో రాయండి ఈ సూత్రం చెప్పే ప్రతి వాక్యము. వాటిని చక్కగా ఒక పేపర్ తీసుకొని కలర్ పెన్నుతో డిజైన్ చేసి, ఎందుకంటే మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడతాయండి. అవన్నీ పేపర్లో ఇప్పుడు చెప్పబోయే సూత్రం ఉన్న పాయింట్స్ అన్నీ పేపర్లో రాసి స్కెచ్ పెన్తో కలర్ డిజైన్ చేసి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ లేదా మీరు చూడడానికి అవకాశం ఉన్న ప్లేస్లో ఎక్కడైనా సరే రోజు ఒకసారి ఈ 12 సూత్రాలకు సంబంధించి ఒకే ప్లేస్లో చెప్పాను. ఓకే, అమెరికా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు, అమెరికా సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో అండి. నేను అమెరికాకు వెళ్ళగానే మీకు గుర్తుకు రావాల్సింది యాజ్ సూన్ యాజ్ అంటే గానే ఉంది, వెళ్ళగానే. నెంబర్ 2, నేను అమెరికాకు వెళ్ళినప్పుడు వెన్, అప్పుడు అంటే వెన్. నెంబర్ 3, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్, తర్వాత అంటే ఆఫ్టర్. కంజంక్షన్ గుర్తు రావాలి. 4, నేను అమెరికాకు వెళ్ళే ముందు, ముందు బిఫోర్. నేను అమెరికాకు వెళ్ళినప్పటికీ అంటే అక్కడ ఆల్దో అనే కంజంక్షన్ గుర్తు రావాలా. నేను అమెరికాకు వెళ్తే ఇఫ్. ఇక్కడ చూడండి, మీరు పేజీలో చూస్తే ప్రతి 6 ఎక్స్ప్రెషన్స్లో నేను అమెరికాకు అని 6 నంబర్ల దగ్గర ఒకటి ఆడ చూసారు. ఆఖరణ వెళ్ళగానే ఫస్ట్ నెంబర్లో వెళ్ళగానే, నెంబర్ 2లో వెళ్ళినప్పుడు, వెళ్ళిన తర్వాత. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికాకు వెళ్ళగానే, వెళ్ళినప్పుడు, వెళ్ళిన తర్వాత, వెళ్ళే ముందు, వెళ్ళినప్పటికీ, వెళ్తే. వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్, వెళ్ళినప్పుడు అంటే వెన్ను, వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టరు, వెళ్ళే ముందు అంటే బిఫోరు, వెళ్ళినప్పటికీ అంటే ఆల్దో, వెళ్తే అంటే ఇఫ్. అంటే ఇక్కడ మొత్తం 6 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వెళ్దామా. తెలుగులో
ఇంగ్లీష్లో. ఇక్కడ 7 నేను అమెరికాకి వెళ్ళి కూడా అంటే ఈవెన్ ఇఫ్ కూడా అంటే. నెంబర్ 8 నేను అమెరికాకు వెళ్ళినందువల్ల వల్ల సూత్రం చెప్పుకున్నాం కదా, యాజ్. నెంబర్ 9 నేను అమెరికాకు వెళ్ళేంత వరకు అంటే అంతవరకు అంటే అంటిల్. నెంబర్ 10 నేను అమెరికాకు వెళ్తుండగా ఉండగా అంటే వైలు. నెంబర్ 11 నేను అమెరికాకు వెళ్తే తప్ప అన్లెస్. తప్ప సూత్రం చెప్పుకున్నాం కదా. నేను అమెరికాకు వెళ్ళినప్పుడల్లా అప్పుడల్లా సూత్రం చెప్పుకున్నాం కదా, వెన్ ఎవర్. సరే, ఇప్పుడు ఈ 12 వాక్యాలు చెప్పుకుందాం. ఓకే, ఈ 12 వాక్యాలు. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. వాక్యాలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో. నేను అమెరికాకు వెళ్ళగానే రంజిత్ను కలిశాను. యాజ్ సూన్ యాజ్ ఐ వెంట్ టు అమెరికా ఐ మెట్ రంజిత్. యాజ్ సూన్ యాజ్ ఐ వెంట్ టు అమెరికా ఐ మెట్ రంజిత్. నెంబర్ 2 నేను అమెరికాకు వెళ్ళినప్పుడు రంజిత్ను కలిశాను. వెన్ ఐ వెంట్ టు అమెరికా ఐ మెట్ రంజిత్. నెంబర్ 3 నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత రంజిత్ను కలిశాను. ఆఫ్టర్ ఐ వెంట్ టు అమెరికా ఐ మెట్ రంజిత్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. వాక్యాలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో. నేను అమెరికాకు వెళ్ళే ముందు రంజిత్ను కలుస్తాను. బిఫోర్ ఐ గో టు అమెరికా ఐ విల్ మీట్ రంజిత్. నెంబర్ 5 నేను అమెరికాకు వెళ్ళినప్పటికీ రంజిత్ను కలవలేదు. ఆల్దో ఐ వెంట్ టు అమెరికా ఐ కుడ్ నాట్ మీట్ రంజిత్. నేను అమెరికాకు వెళ్తే రంజిత్ను కలుస్తాను. ఇఫ్ ఐ గో టు అమెరికా ఐ విల్ మీట్ రంజిత్. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. వాక్యాలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో. నెంబర్ 7 నేను అమెరికాకు వెళ్ళి కూడా రంజిత్ను కలవలేదు. ఈవెన్ ఇఫ్ ఐ వెంట్ టు అమెరికా ఐ డిడ్ నాట్ మీట్ రంజిత్. నెంబర్ 8 నేను అమెరికాకు వెళ్ళినందువల్ల రంజిత్ను కలవగలిగాను. యాజ్ ఐ వెంట్ టు అమెరికా ఐ కుడ్ మీట్ రంజిత్. 9 నేను అమెరికాకు వెళ్ళేంత వరకు రంజిత్ను కలవను. అంటిల్ ఐ గో టు అమెరికా ఐ డోంట్ మీట్ రంజిత్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఇక్కడ 7వ సెంటెన్స్లో వెంట్ అనే వెర్బ్ వాడాము. అంటే ఈవెన్ ఇఫ్ ఐ వెంట్ టు అమెరికా ఐ డిడ్ నాట్ మీట్ రంజిత్. డిడ్ నాట్ అనేది ఫాస్ట్ టెన్స్, అంటే వెంట్ ఫాస్ట్ టెన్స్, డిడ్ నాట్ ఫాస్ట్ టెన్స్. అట్లా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్ టెన్స్ వాడామంటే తర్వాత కూడా పాస్ట్ టెన్సే రావాలా. అది జనరల్ రూల్. ఎప్పుడో ప్రెజెంట్ టెన్స్ కూడా వస్తుంది, దాని గురించి ఇప్పుడు వద్దండి. జనరల్ రూల్ ఏంటంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చిందంటే అటుపక్క కూడా పాస్ట్ టెన్సే రావాలా. ఇటుపక్క అంటే ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ వాడితే తర్వాత వాడే వాక్యంలో మీరు ప్రెజెంట్ టెన్స్ అయినా వాడచ్చు, ఫ్యూచర్ టెన్స్ అయినా వాడచ్చు. ఆ ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు తప్పే రాదండి. అదేవిధంగా చూడండి 8వ సెంటెన్స్ వెంటనే వాడినప్పుడు అక్కడ ఆ రంజిత్ను కలవగలిగా అంటే ఐ కుడ్ మీట్ రంజిత్ అన్నాం. కుడ్ అన్నాం, కెన్ అని లేదు. కెన్ అంటే తప్పవుద్ది, ఎందుకంటే వెంట వాడాం కదా. అదే చూడండి ఇక్కడ 9వ సెంటెన్స్ నేను అమెరికాకు వెళ్ళేంత వరకు రంజిత్ని కలవను. అంటిల్ ఐ గో టు అమెరికా. గో అనేది ప్రెజెంట్ టెన్స్ వెర్బ్, దానివల్ల డోంట్ అని వాడాము, ప్రెజెంట్ టెన్స్ వాడాము, డిడ్ నాట్ వాడలేదు. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. అక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే ఇక్కడ పాస్ట్ టెన్సే ఉండాలా. అది జనరల్ రూల్. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. వాక్యాలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో. నెంబర్ 10 నేను అమెరికాకు వెళ్తుండగా రంజిత్ను కలిశాను. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా ఐ మెట్ రంజిత్. ఐ మీట్ రంజిత్ అనిలా చూడండి. మెట్ ఎందుకన్నాను, అక్కడ వాజ్ వాడాం కాబట్టి. అక్కడ వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అమెరికా వాజ్ వాడిన దానివల్ల అక్కడ పాస్ట్ టెన్సే వాడాలా. ఒక్క చిన్న తప్పు రాకుండా చూసుకోండి, అబ్జర్వేషన్.
ఎప్పుడైనా సింపుల్, ఆ సెంటెన్స్ కరెక్టా కాదనేది మీరు జడ్జ్ చేయాలంటే ఇక్కడ వాజ్ వాడాము, అక్కడ పాస్ట్ టెన్స్ క్రియ వాడితే కరెక్ట్ సరిపోతుందండి. నెంబర్ 11, నేను అమెరికాకు వెళ్తే తప్ప రంజిత్ను కలవలేను. అన్లెస్ ఐ గో టు అమెరికా ఐ కాంట్ మీట్ రంజిత్. ఇక్కడ ఏంటి, అన్లెస్ ఐ గో, గో అనేది ప్రెజెంట్ టెన్స్ వెర్బ్, కెన్ అనేది కాంట్ అనేది కూడా ప్రెజెంట్ టెన్స్. సో మ్యాచ్ అయింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడితే అక్కడ పాస్ట్ టెన్స్ వాడాల. నేను అమెరికాకు వెళ్తే తప్ప రంజిత్ను కలవలేను. అన్లెస్ ఐ గో టు అమెరికా ఐ కాంట్ మీట్ రంజిత్. నేను అమెరికాకు, నెంబర్ 12, నేను అమెరికాకు వెళ్ళినప్పుడల్లా రంజిత్ను కలుస్తాను. వెన్ ఎవర్ ఐ గో టు అమెరికా ఐ మీట్ రంజిత్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఓకే, కానీ పాస్ట్ టెన్స్ వస్తే మటుకు పాస్ట్ టెన్స్ అవ్వాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ 12 వాక్యాలు మీరు పేపర్లో రాసుకోండి. సూత్రాలు, ఈ చాప్టర్ ఇది అమెరికా సూత్రం అంటే అమెరికానే పదం వాడిన దానివల్ల అమెరికా సూత్రం అన్నామండి. అమెరికా ప్లేస్లో మీరు చెన్నై పెట్టుకోవచ్చు, హైదరాబాద్ పెట్టుకోవచ్చు, బొంబాయి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ముంబై పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మార్కెట్, ఏదే ప్లేస్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వాక్యాలతోటి మీరు మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఫ్లూయెంట్గా తప్పకుండా మాట్లాడచ్చు. ఓకే, ఈ చాప్టర్ ఓవర్ అండి. బాయ్.